Namaskaram dostu, this is KTK Solar. My name is K Tamarikanan. My professional is engineering. ఇది మన తమిళనాడులో ఒక సైట్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాను. ఒక గార్డెన్ తోటలో దానిలో సోలార్ మన ఫిట్ చేసి ఇచ్చేస్తున్నాను. అది ఇప్పుడు మన లైవ్గా చూస్తున్నాం. ఆ వీడియో ఏది ఏమేమి చేసామని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను. ఓకే, ఇది 200 వాట్స్ మోనో యూటీఎల్ ప్యానల్ ఇది. ఓకే, దీని నేమ్ ప్లేట్ కూడా సైడ్లో ఇచ్చేస్తున్నాను, చూసుకోండి. దీనిలో వోల్టేజ్ కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నారు, చూడండి 16.6 వస్తున్నాయి. ఇది ఈవినింగ్ 6 o'clock మన ఆ రోజు తీసేసినాం. ఈవినింగ్ 6 o'clock కూడా మనకు 16 దొరుకుతున్నాయి. ఓకే, దీని రూఫ్ పైన మన ఆస్ట్రా సీట్ ఉన్నాయి, దాని మీద ఏ ప్యానల్ మన 200 వాట్స్ ఫిక్స్ చేయడానికి తయారు చేస్తున్నాం. ఓకే, ఇది 75Ah టాల్ ట్యూబ్లర్ ఎగ్జిడ్ బ్యాటరీ. ఎగ్జిడ్ అందరికీ తెలిసి అది ఒక మంచి బ్రాండ్. ఓకే, దీనికి 5 years వారంటీ ఉంటుంది. ఓకే, ఏమైనా అయిందన్నా మన రీప్లేస్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, దీనిది మనకి మినిమం దీనిది 4 square వైర్ వాడాలి. మనం కూడా సేమ్ వైర్ వాడేది. దేనికంటే మనకి దీని 75Ah అన్న, సో ఎక్కువ ఆర్మ్స్ మనకు కావాలి ఛార్జ్ చేయడానికి. సో దానికి వైర్ మంచి క్వాలిటీగా ఉండాలి. సో దానికి మనం 4 square వైర్ వాడుకున్నాం. అది ఇంకొకటి దాని లూజ్ కనెక్షన్ కూడా ఉండకూడదు. లూజ్ కనెక్షన్ ఉందంటే మనకు లీకేజ్ అవుతుంది, సో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో మనం ఎప్పుడు కానీ ఏ ప్రాజెక్ట్ కానీ మనం ప్రాపర్గా క్వాలిటీగా చేస్తున్నాం. అది ఒక్కొక్క టర్మ్స్ కూడా చూసి బాగా టైట్నెస్ చేసి ఏం లక్స్ వేసి కొన్ని అట్లా ఈసీఎస్ లీవ్ చేసి అట్లా చెయ్యను. అక్కడ ఆప్షన్ ఉంది టైట్ చేయడానికి, లక్స్ పెట్టడానికి ఆప్షన్ ఉందంటే నేను ఖచ్చితంగా లగ్ పెట్టి నేను అది టైట్నెస్ చేస్తున్నది. ఓకేనా, ఎందుకంటే మన లాసెస్ తక్కువ చేయడానికి, మనకి ఎఫిషియెంట్ అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి మనం ఒక 20 amps ఛార్జ్ కంట్రోల్ కూడా ఇచ్చినాం. ఓకే, ఆ కనెక్షన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దీనిలో మనకు ఫస్ట్ 2 సోలార్, ఇది మధ్యలో 2 బ్యాటరీ, లాస్ట్ 2 లోడ్. ఎప్పుడు కానీ ఛార్జ్ కంట్రోల్లో ఫస్ట్ బ్యాటరీ తోటి కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ తోటి ఉండంటే మన ఛార్జ్ కంట్రోల్ ఏం ప్రాబ్లం రాదు. ఫస్ట్ సోలార్ ప్యానల్ ఏమైనా చేసినారంటే మనకి సోలార్ ప్యానల్ అప్ డౌన్ అవుతుంది. సో ఛార్జ్ కంట్రోలర్ ఎక్విప్మెంట్ లోపల సెన్సిటివ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్. సో దాని కూడా ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఫస్ట్ బ్యాటరీ తోటి కనెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ కూడా మెషర్ అయినాయి. ఓకే, 12.6 వస్తున్నాయి. ఓకే, ఇది మన BLDC సీలింగ్ ఫ్యాన్ అన్నమాట. దీనికి రిమోట్ కంట్రోల్ ఉంది. దీని రిమోట్ కంట్రోల్ నుంచి ఫార్వర్డ్ అండ్ రివర్స్ మనం 2 ఆప్షన్ కూడా రొటేట్ చేయవచ్చు. ఓకే, ఇది మనకు ఓన్లీ 35 to 40 వాట్సే కన్స్యూమ్ అవుతుంది. తక్కువ పవర్ కన్సంప్షన్, ఎక్కువ స్పీడ్లో స్మూత్గా తిరుగుతుంది. ఓకేనా, దానికి మన BLDC ఫ్యాన్ వేసినాం. ఇది BLDC DC ఫ్యాన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన అది ఆపరేషన్ చూస్తున్నారు కానీ ఎంత స్పీడ్గా రొటేట్ అవుతున్నాయి, ఇది వీడియోలో అట్లా తెలుస్తున్నాయి, స్పీడ్గా రొటేట్ అవుతున్నాయి. ఇది ఫార్వర్డ్ అండ్ రివర్స్లో వస్తుంది. రిమోట్ తోటి కిందికి LED కూడా బ్లింక్ అవుతుంది, చూడండి. ఓకే, ఈ రిమోట్ తోటి మన ఆ కమాండ్ ఇవ్వచ్చు. ఈ కమాండ్ 6 దగ్గర మన స్పీడ్ కూడా వేరియేషన్ చేయవచ్చు. ఫార్వర్డ్ అండ్ రివర్స్ రెండ్లీ దీని తిరుగుతుంది. రివర్స్ అవసరం లేదు, ఏమన్నా మనకి ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏమైనా ఎయిర్ ఉంది బయట వెళ్ళాలంటే రివర్స్ పెట్టి మనం అట్లా వేపర్ అట్లా కూడా వెళ్ళొచ్చు. ఓకే, దానికి ఒక ఆప్షన్, అది ఎక్కువ మనకి అవసరం లేదు. ఇది 9 watts బల్బ్. మనం పాజిటివ్ నెగటివ్ కనెక్ట్ చేసినా ఇట్లా బ్రైట్గా వస్తుంది. ఇది మనం ఉల్టా చేసి సేమ్ బల్బు మనం ఉల్టా తీసి పెట్టుకుంటుంటే 0 wattsలో వెళ్తుంది మన బ్రైట్గా. చూడండి, ఒకే బల్బు 2 in 1 ఆప్షన్ ఒక 9 wattsలో వస్తుంది. సేమ్ ఉల్టా చేసుకుంటే మనకు 0 wattsలో మనకు బ్లింక్ అవుతుంది. ఓకే, దీనిది మన అట్లాంటి మంచి క్వాలిటీ ప్రాజెక్ట్ ఏమైనా కావాలంటే మన కంపెనీ ఇప్పుడు కర్నూలులో కూడా ఓపెన్ అయినాయి. ఆల్రెడీ తమిళనాడులో బాగా ఎక్కువ సైట్ చేసినాం, ఇప్పుడు కర్నూలులో ఓపెన్ అయినాయి. మన కర్నూలులో కూడా మన KTK సోలార్ స్టార్ట్ అయినాయి. మన కర్నూలు నంబర్ లోకల్ ఇంజనీర్ అక్కడ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే 9505560011. ఓకేనా, ఆయన కాంటాక్ట్ చేసుకోండి. మనకు కూడా వచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసాం, ఆయన కూడా వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. ఇట్లాంటి క్వాలిటీగా మంచిగా మనం వాటర్ పంప్ ఇస్తున్నాను, స్ట్రీట్ లైట్ వేస్తున్నాను, ఇట్లా రూఫ్ ప్రాజెక్ట్ కస్టమైజ్డ్ కాంపో ప్యాక్ ఇయ్యను. ఎంత లోడ్ ఉంటే వాళ్ళకి ఏమేం కావాలని అడిగి మన
ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఓకేనా. ఇది ఒక షెడ్ మాట. మనకి దీనిలో 3 12 వాట్స్ బల్బ్, ఒక BLDC DC ఫ్యాన్, ఒక 9 వాట్స్ బల్బ్ ప్లస్ మనం బయట కూడా ఒక బల్బ్ ఎక్స్ట్రా ఇచ్చినాం ఓకేనా. ఇది అన్ని ప్యాకప్ మనకి 7 to 8 అవర్స్ వచ్చేస్తుంది. మంచి క్వాలిటీగా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో మనం ఇచ్చేసినాం. చూడండి మనం యూజ్ చేసిన ఇది కూడా మన DC స్విచ్ బాక్స్ మనం సెపరేట్గా చేసినాం ఓకేనా. మన ఎక్కడ కూడా ఆన్లైన్లో కూడా మనకి దొరకదు. ఓన్లీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇట్లా ఖచ్చితంగా మనకి ఈజీగా పూర్తిగా మనకి సాటిస్ఫాక్షన్ ఎట్లా కావాలో అట్లా మనం ప్రాజెక్ట్ చేసి ఇచ్చిన వాళ్ళు కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇది 12 వాట్స్ బల్బు ఎట్లా బ్రైట్నెస్ ఎంత వస్తున్నాయి. ఇది మన దాంట్లో USB ఛార్జ్ కూడా ఉన్నాయి, బ్యాటరీ మనం ఛార్జ్ చేయడానికి ఓకేనా. దాంట్లో ఇది 12 వాట్స్ బల్బు మన మేకా సెట్లో పెట్టేసినాం. ఇది బ్యాటరీ ఛార్జ్ కూడా చూడండి ఛార్జ్ అవుతున్నాయి ఓకే. ఇట్లాంటి ప్రాజెక్ట్ మనకు కావాలంటే మన కంపెనీ KTK సోలార్ కాంటాక్ట్ చేసుకోండి. మన కాంటాక్ట్ నెంబర్ 9505560011, ఇంకొక నెంబర్ 8248967090 ఓకేనా. సో మనకి ఏమైనా డౌట్ ఉందంటే కమెంట్ చేసుకోండి, నచ్చిందంటే షేర్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సేమ్ ఇట్లా హిందీ వెర్షన్ కూడా KTK సోలార్ హిందీని ఒకటి పెట్టినాం, దాంట్లో వెళ్ళి హిందీ వాళ్ళు కూడా చూడవచ్చు ఓకేనా. తమిళ్కి ఆల్రెడీ KTK సోలార్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, దాంట్లో కూడా ఫాలోఅప్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.